సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఇప్పుడు ఈ వీడియోలో గోల్డ్ మీద లోన్లు ఎవరైతే తీసుకుంటారో వాటి మార్పులు జరిగినాయి. ఆర్బీఐ వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. ఆ మార్పులు ఏమేంటియో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎవరైతే గోల్డ్ లోన్ తీసుకుంటారో వాటిని నియంత్రించడానికి రిజర్వ్ బ్యాంక్ ఒక కొత్త మార్గదర్శకాలను జారీ చేయడం జరిగింది. ఈ గోల్డ్ రోజు రోజు పెరగడం జరుగుతుంది. మన టీవీలు, పేపర్లు, ఛానల్స్, మ్యాగజైన్స్, యాప్లు ఎక్కడ చూసినా గోల్డ్ లక్ష కూడా దాటిపోవడం జరిగింది. ఈ లక్ష కూడా ఎప్పుడైతే దాటిపోయిందో లోన్లు కూడా పెరుగుతాయి. లోన్లకు కూడా డిమాండ్ వస్తుంది. ఎందుకోసం? పాత బంగారం ఉంటుంది కదా, అది తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి అవసరానికి ఉపయోగపడుతుంది కాబట్టి గోల్డ్ లోన్ తీసుకుంటారు. అయితే ఈ లోన్లు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నామ్స్ అనౌన్స్ చేయడం జరిగింది నిన్ననే 21వ తారీఖు. అవి చూద్దాం. అయితే ఏదైతే ఈ రుణాలు లోన్ తీసుకుంటారో వాటికి ఏదైతే అంతకుముందు ఏవైతే గోల్డ్ లోన్లు పెద్దగా పెరగకపోయేది బంగారం, కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, అప్పట్లో బంగారం పెట్టేది, దాన్ని తాకట్టు అంటాం, హైపోతికేషన్ అంటాం, కుదవ పెట్టడం అంటాం, ప్లెడ్జ్ అంటాం. ఈ తనఖా, తాకట్టు, కుదవ పెట్టి బంగారం ఏదైతే లోన్ తీసుకుంటారో ఆ పైసలు ఎన్పిఎల్ కూడా ఉండేది, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. అంటే ఏంది, అసలు కంటే వడ్డీ రెండు వేస్తే బంగారం కంటే మార్కెట్లో తక్కువ వచ్చేది. అంటే ఏంది, ఆ బంగారం అమ్మితే, అంటే ఇప్పుడు అప్పట్లో బంగారం కుదవ పెట్టిండు, బ్యాంకులో పెట్టిండు, వడ్డీ వస్తుంది. వడ్డీ వేసిన తర్వాత చివరికి వడ్డీ పెరిగి బంగారం అమ్మితే కూడా వడ్డీ సరిపోకపోయేది. అంటే ఏంది, మెదలకుండా అమ్ముకుంటేనే హాయిగా ఉండేది, వడ్డీ లేకుండా పోయేది, వడ్డీ అన్న మిగిలేది, నా పైసలు నాకు వచ్చేది. ఆ టైం కూడా అటువంటివి జరిగినాయి అప్పట్లో. అంటే ఏంది, బంగారం కుదవ పెట్టడం వల్ల నష్టమే తప్ప లాభం లేదు. ఎందుకు నష్టం అంటే వడ్డీ కడుతూ ఉండేది, బంగారం ధర పెరగకపోయేది, బంగారం ధర పెరగకపోయేటప్పుడు వడ్డీ కడుతూ ఉండేది. చివరికి వడ్డీతోటి ఇప్పుడు ఈయన ఏదైతే లోన్ తీసుకుంటాడో లోన్ తీసుకొని రీపే చేయాలి. ఈ రీపే చేయడానికి టైం ఉండేది. ఈ రీపే చేయడానికి లోపల రీపే చేయలేడు, అంటే పైసలు అడ్జస్ట్ కాక రీపే చేయలేక తర్వాత ఏమవుతుంది, ఈయనకు మార్జిన్ ఉంటుంది. అంటే రూపాయికి రూపాయి ఇయ్యరు, గోల్డ్ రేట్ ఏదైతే ఉందో దాని మీద చూసి పర్సెంటేజ్ చొప్పున 75, 80, 85, 90 అట్లా వాళ్ళు దాన్ని బట్టి అకౌంట్ని బట్టి వాళ్ళు తీసుకునే టైంని బట్టి వాళ్ళకి ఒక పర్సెంటేజ్ చొప్పున వాళ్ళు లోన్ తీసుకోవడం జరిగేది. వడ్డీ అవుతుంది. వడ్డీ సపోజ్ ఇప్పుడు 90% లోన్ వచ్చింది, 10% ఇంట్రెస్ట్ 10% దాటిపోయింది అనుకోండి, అంటే అసలు కంటే ఎక్కువైనట్టే. బంగారం ధర పెరగలేదు, ధర పెరిగింది, బంగారం ధర ఓకే, వడ్డీ కంటే పెరిగింది ఓకే, కానీ వడ్డీ పెరిగింది, బంగారం ధర పెరగలేదు, అంటే అసలు విలువ మనం తీసుకున్న దానికంటే ఎక్కువైపోతుంది, అంటే మనం కట్టవలసింది ఎక్కువైపోతుంది. అప్పుడు వాళ్ళు ఏం చేసేది, ఆ బంగారాన్ని అమ్మేది. బాబు నువ్వు ఇవ్వట్లేదు కాబట్టి నేను అమ్మేస్తున్నా అంటాడు. అమ్మేసి వస్తేనో ఇస్తాడు, లేకపోతే ఇక అంటే ముందు నుంచే ఫాలో అప్ చేస్తారు వాళ్ళు. ఇవన్నీ ఎన్పిఎల్ అంటారు. అప్పట్లో అట్లా జరిగేది. ఇప్పుడు ఆర్బీఐ డేటా ప్రకారం ఏం జరిగింది, ఈ ఎన్బిఎఫ్సిలు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డిసెంబర్ 2024 నాటికి లోన్లు 11,11,398 కోట్లు ఉన్నాయన్నమాట అప్పటికి. అది 2023లో డిసెంబర్కి 8,73,701 కోట్లు ఉంది. అంటే 27.26% పెరిగింది. ఇది 2023కి 2024కి గోల్డ్ లోన్ తీసుకునే వాళ్ళ సంఖ్య. అయితే దీంట్లో గోల్డ్ అంటే బ్యాంకులు 9,23,636 కోట్లు బ్యాంకులు ఇవ్వటం జరిగింది లోన్లు. అంటే ఎక్కువ ఎన్బిఎఫ్సిలే ఇవ్వడం జరిగింది. అంటే 9 లక్షలు పోతే మిగిలిన 2 లక్షల ఏవైతే ఉన్నాయో అవి ఫైనాన్స్ కంపెనీలు. ఎక్కువ శాతం బ్యాంకులోనే తీసుకుంటారు గోల్డ్ లోన్ అనగానే, నమ్మకం, మళ్ళీ రేపు మనం పేమెంట్ చేయాలన్నా కూడా. అయితే ఇప్పుడు ఇదే దీంట్లో నా ఎన్పిఎల్ 5,307 కోట్ల నుంచి 6,824 కోట్లకు కూడా పెరగడం జరిగింది. ఆ అప్పులు ఏదైతే మొండి బాకీలు అంటారు, ఎన్పిఏ అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, రాన్ బాకీలు, మొండి పద్దులు అంటారు. అయితే ఇది సుమారుగా అది కూడా 28.58% పెరిగింది. అయితే ఎప్పుడైతే బంగారం ధరలో పెరగడం జరిగిందో అప్పటి నుంచి ఇక తర్వాత మనం ఇప్పుడు రోజు టీవీలో కూడా చూస్తాము, ఛానల్ కింద వస్తుంది, మీ పాత బంగారం ఏదైనా అప్పులో ఉంటే మేమే పైసలు ఇస్తాము, ఈరోజు ధరకి తీరుస్తాము, మీరు ఉన్న మార్కెట్ ధరకి మేమే పైసలు కడతాం, మేమే విడిపిస్తాం, మేమే అమ్ముతాం,
మళ్ళీ మీకు ఆ డిఫరెన్స్ పైసలు కూడా మేమే మీకు ఇస్తామని రోజు ఎన్ని ఛానల్సో యాడ్ వస్తూ ఉంటుంది, టీవీలో ఉంటాయి, పేపర్లో ఉంటాయి, టెలికాలర్స్ కూడా మీ పాత బంగారం ఉంటే ఎక్కడన్నా లోన్లో ఉంటే మేమే మీ తరపున మీ అకౌంట్లో పైసలు జమ చేసి మళ్ళీ మీ బంగారాన్ని విడిపించి మళ్ళీ మేము మార్కెట్ రేట్కి అమ్మేసి మళ్ళీ నీకు తేడాను ఇస్తామని రోజు చూస్తున్నాం. అంటే ఈ బంగారం ధరలు ఎప్పుడైతే బాగా పెరగడం మొదలుపెట్టిందో ఇవి అప్పుడు కూడా ఉన్నాయి అనుకోండి, కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇంకెక్కువ అయిపోయినాయి. బంగారం ఎప్పుడైతే పెరగడం మొదలుపెట్టిందో అది జరిగింది. అయితే కొత్త రూల్స్ ఏం చెప్తున్నాయి, ఇప్పుడు ఇవన్నీ ఒక వర్షన్ ఆర్బీఐ కొత్త రూల్స్ ఏం చెప్తున్నాయి. ఇప్పుడు ఏప్రిల్ 9 నాడు ఈ ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ముసాయిదాన్ని విడుదల చేయడం జరిగింది. దాంట్లో ఏవైతే ఉన్నాయో ఇప్పటి నుంచి ఏదైతే లోన్లు ఉన్నాయో గోల్డ్ లోన్లు ఈజీ కాదు అనేది దాని నుంచి అనమాట. అంటే ఈ బ్యాంకులు కానీ ఎవరైతే ఈ లోన్ తీసుకునే వాళ్ళు ఉన్నారో రుణదాతలు, అంటే లోన్ ఇచ్చే వాళ్ళని రుణదాతలు అంటారు, తీసుకునే వాళ్ళని రుణగ్రహీతలు అంటారు. అయితే ఇది వాళ్ళు ఏం చేస్తారు, ఎవరైతే గోల్డ్ లోన్ తీసుకుంటారో వాళ్ళు చెల్లించే సామర్థ్యం ఉందా లేదా అనేది వాళ్ళు చేస్తారు. దాన్ని బట్టే ఆ గోల్డ్ లోన్ ఇవ్వాలా లేదా అనేది, అంటే వాళ్ళ ఇన్కమ్ ప్రూఫ్ తోటే వాళ్ళకి లోన్లు ఇష్యూ చేస్తారనమాట. తర్వాత ఈ లోను ఏదైతే ఉందో స్టాండర్డ్ కేటగిరీ అంటారు అనమాట. అంటే వాళ్ళ పరిమితిలో ఉందా, అయితే అప్పుడు ఒకవేళ పునరుద్ధరణ అంటే అంతకుముందు గోల్డ్ పెట్టాం దాని మీద మనకి రేటు పెరిగింది, ఇంకా లోన్ తీసుకోవటం కోసం ఈ టాప్అప్ అనమాట దానికి ఎలిజిబిలిటీ ఉందా లేదా ఇవన్నీ కూడా చెక్ చేయటం. అయిన తర్వాత గోల్డ్లో పారదర్శకత అంటే స్వచ్ఛత, అతను పెట్టేటటువంటి బంగారం ఏదైతే ఉందో ఆర్నమెంట్స్ అనుకోండి 916 KDM ఉందా లేదా, లేకపోతే 75 అదే ప్యూరిటీ అంటాం, 750 ప్యూరిటీయా, 916 ప్యూరిటీయా, 999 అంటే 24, 22, 18 క్యారెట్స్ ఉందా లేదా, ఇవన్నీ కూడా వాళ్ళు చూసి దాన్ని బట్టి అంటే దాని యొక్క వాల్యూని చూస్తారనమాట. తర్వాత వీళ్ళు పర్సనల్గా ఏదైతే తీసుకుంటారో వీళ్ళు ఒకటేసారి అనమాట. అంటే పర్సనల్ లోన్లు బిజినెస్ కోసం తీసుకుంటారా ఏంటిది అనేది దాని యొక్క అడుగుతారు అన్నట్టు. అంటే జనరల్గా వాళ్ళు పర్సనల్ ఉంటే పర్సనల్, బిజినెస్ కోసం ఉంటే బిజినెస్ అని అది ఆప్షన్ పెడతారు. ఓకే, తర్వాత వీళ్ళు ఈ లోన్ ఏదైతే తీసుకుంటారో వాళ్ళు ఎలా దాన్ని వినియోగిస్తారు అనేది కూడా వాళ్ళు చూస్తారు అనేది ఆర్బీఐ ఒక కండిషన్ పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు ఏదైతే ఈ గోల్డ్ లోను, సిల్వర్ కూడా తీసుకోవచ్చు లోన్లు. అయితే వాళ్ళు ఎవరైతే లోన్ తీసుకుంటారో వాళ్ళ యొక్క ఆస్తులను కూడా అంటే ఏదైతే రుణాలు లోన్ తీసుకుంటామో దాని మీద వాళ్ళ యొక్క ఆస్తులను కూడా తాకట్టు పెట్టి ఆర్థిక ఆస్తులు అంటే వేరే ఆస్తులను కూడా, తర్వాత ఇప్పుడు ఏదైతే గోల్డ్ లోన్ తీసుకుంటారో 1 కిలోగ్రామ్ వరకు గోల్డ్ పెట్టవచ్చు అనేది అనమాట. లేదు గోల్డ్ కాయిన్స్ ఉంటాయి అవైనా పెట్టవచ్చు. గోల్డ్ కాయిన్స్ మాత్రం 50 గ్రాముల వరకే లిమిట్ ఉంది, 50 గ్రాములు దాటకూడదు అనమాట. మళ్ళీ అవి కూడా ఆ గోల్డ్ కాయిన్ కూడా బ్యాంక్ ఇష్యూ చేసిన కాయిన్సా, అవి సర్టిఫికేట్ ఉన్నాయా లేవా, 999 ప్యూరిటీ ఉన్నాయా లేవా, అవన్నీ కూడా బేసిక్ అయితే 22 క్యారెట్స్ అన్నా ఉండాలి కాయిన్స్ కూడా, లేదు 24 అయితే ఓకే చూడక్కర్లే. అయిన తర్వాత వీళ్ళు పర్సనల్గా అనమాట. అంటే పర్సనల్ లోన్ కింద ఇస్తారు. మళ్ళీ ఇతను ఏదైతే పేమెంట్ చేస్తాడో మ్యాక్సిమం 12 months పెడతారనమాట, అంతకంటే ఎక్కువ టైం ఫ్రేమ్ లేదనమాట. అంటే వీళ్ళు రీపే చేయడానికి 12 months పెడతారు. తర్వాత మళ్ళీ వాళ్ళు రీపే చేసినాక మళ్ళీ దాన్ని రేటుని బట్టి చేంజ్ చేసుకోవడం అవన్నీ మళ్ళీ మామూలు అనమాట. అయితే అది ఒకవేళ ఇవి చిన్న చిన్న బ్యాంకులు ఉన్నాయనుకోండి, సహకార బ్యాంకులు విలేజెస్లో కానీ మామూలు గ్రామీణ బ్యాంకులు ఉన్నాయనుకో, వాటికి ఏంటంటే 5 లక్షల వరకే వాళ్ళు లోన్ ఇవ్వటం వరకు జరుగుద్ది. అయితే ఇవన్నిటితో కంటే కూడా ఇప్పుడు ఏంటిది అంటే ఎవరైతే ఆర్బీఐ ప్రకారం లోన్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఏంటంటే పారదర్శకతను తేవడం జరుగుతుంది. ఈ బంగారం ఏదైతే లోన్ తీసుకుంటారో దాని మీద నియంత్రించడం జరుగుతుంది. డిసెంబర్ 2024 నాటికి బ్యాంకుల దగ్గర ఉన్న మొత్తం బంగారు రుణాలు 9,23,636 అంటే బ్యాంకులే, ఎన్బిఎఫ్సిలు ఇంకా వేరే ఎడిషనల్ ఉంది. అయిన తర్వాత ఇవన్నీ కూడా దీనివల్ల ఏం జరుగుతుంది అంటే పెట్టుబడిదారులు ఎంతవరకు ఈ రంగంలో ఎంతవరకు ఉన్నది అనేది తెలుస్తుంది అనేది ఒక విషయం. అయితే ఇప్పుడు ఈ కొత్త ఆర్బీఐ రూల్స్ ప్రకారం ఏంటంటే ఈ చిన్న చిన్న ఏదైతే ఈ నియమాలు ఉన్నాయి ఆర్బీఐ నియమాలు చిన్న కంపెనీలకు సవాళ్ళను కలిగిస్తాయి అని అంటే ఫిచ్ రేటింగ్ విశ్వసిస్తుంది. అయితే ముత్తూట్ ఫైనాన్స్ కానీ మనపురం ఫైనాన్స్ కానీ వాటి అయితే
ఈ మార్పుల్ని సులభంగా అడ్జస్ట్ చేసుకుంటాయి అనేది ఉంది. అయితే తర్వాత ఏంటిది అంటే బంగారం ధరలు ఎప్పుడైతే పెరుగుతూ పోతూ వచ్చినాయో లోన్లు ఏదైతే తీసుకునే అవకాశం ఉందో అయితే ఈ కొత్త రూల్స్ ప్రకారంగా వాళ్ళు పారదర్శకంగా అంటే కస్టమర్కు బ్యాంకుకు స్నేహపూర్వకంగా ఉండేలా చూడటం, బ్యాంకులు ఎన్బిఎఫ్సిలు వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియో కాపాడటం, ఈ లోన్లు ఈజీగా అనమాట అంటే ఇంకా మరింత బాధ్యతాయుతంగా ఉపయోగించుకునేలా ప్రోత్సహించటం ఏది గోల్డ్ లోన్లు. మళ్ళీ వీటితో పాటు ఏంటిది అంటే ఈ బంగారం ఏదైతే లోన్లు ఉన్నాయో వాటి మీద ప్రజలకు వాటి మీద ఈ ఎలాంటి అనేది ఆర్బీఐ వాళ్ళు ఒక అభిప్రాయాన్ని కూడా ఆహ్వానించడం జరిగింది. మీకు ఏదైనా ఉంటే చెప్పండి అంటే సలహా మాదిరి. తర్వాత వాళ్ళు ఇంకా తుది నిర్ణయాలు చేయలేదు. ఇప్పుడు ప్రజెంట్ జరుగుతాయి మళ్ళీ. అప్పుడు మనం చూద్దాం రుణగ్రహీతలకు ఎక్కువ రక్షణ కల్పించే ఉద్దేశం అనమాట. అంటే ఈ ఆర్బీఐ రూల్స్ అన్నీ కూడా రుణ ప్రక్రియని బంగారం లోన్లు ఏవైతే రుణ ప్రక్రియ ఉందో దాన్ని అంటే పారదర్శకంగా ఉండటానికి, ఈజీగా ఉండటానికి, రుణ ప్రక్రియని సులభతరం చేయడానికి, ఎక్కువ రక్షణ కల్పించడానికి ఇవి రూపొందించబడటం అనేది జరిగిందనమాట. ఇది సింపుల్గా దీని యొక్క అనమాట. ఇది మనం చూడవలసిన విషయం ఏమిటి అంటే ఆర్బీఐ వాళ్ళు ఎప్పుడైనా కానీ ఏం జరుగుద్ది అంటే ఒకసారి మార్కెట్ బాగా పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఆ ఇష్యూ మీద అంటే ఇప్పుడు గోల్డ్ 1,00,000 దాటిపోవటం, ఆ లోన్స్ గోల్డ్ లోన్స్ ఉండటం వాటన్నిటి మీద ఆర్బీఐ కొత్తగా మార్గదర్శకాలని చేయటం జరిగింది. అవి కూడా సరళంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. సెలవు.